హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ సంబంధించిన పార్ట్ 2 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో పార్ట్ 1లో మనకి ఏంటంటే సింగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్వాల్వ్ అయ్యి ఉండే సమ్స్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2లో డబల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి సమ్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఒక ఫిగర్ డ్రా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అది వచ్చేసిందంటే దెన్ ఆటోమేటిక్గా మనకి ప్రీవియస్గా పార్ట్ 1లో చెప్పినట్టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకొని చేయడమే. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే 2 టైమ్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? సో నా కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. statue stands on the top of a 2-meter pedestal from a point on the ground. The angle of elevation of top of the statue is 60 degrees. From the same point, the angle of elevation of top of the pedestal is 45 degrees. Find the height of the statue. అంటే ఇక్కడ మనకి ఏం లేదు, ఇలా ఒక గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ పైన ఒక సమ్ హైట్లో స్టాచ్యూ పెట్టారు. ఇది ఒక ఫస్ట్ హైట్, అంటే మనకు ఒక గద్దెలాగా ఏర్పాటు చేస్తారు, కానీ డైరెక్ట్ నేలపైన అయితే మనకి స్టాచ్యూ అనేది పెట్టారు. కాబట్టి ఇలా ఒక ఏబి అనేది ఒక సమ్ హైట్ అనుకున్నాం. ఈ హైట్లో మనకి స్టాచ్యూ ఏసి అనేది పెట్టారు. ఓకే, నా ఇక్కడెక్కడో సమ్ డిస్టెన్స్లో మనకి ఏంటి, ఇక్కడ పెడల్స్టాల్ అంటే ఈ గద్దె హైట్ ఎంత, 2 మీటర్స్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడెక్కడో దూరంలో భూమిపై నుండి మనకి ఏమంటున్నాడు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ద స్టాచ్యూ. ఇక్కడ టాప్ ఆఫ్ ద స్టాచ్యూ అంటే సి అండి. ఓకేనా? టాప్ ఆఫ్ ద స్టాచ్యూ అంటే సి అవుతుంది. ఇప్పుడు ఇది 60 డిగ్రీస్. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటిది, ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద పెడల్స్టాల్, టాప్ ఆఫ్ ద పెడల్స్టాల్. టాప్ ఆఫ్ ద పెడల్స్టాల్ అంటే ఏ అవుతుంది ఇక్కడ. ఇది 45 డిగ్రీస్ అయితే మనకి హైట్ ఆఫ్ ద స్టాచ్యూ కనుక్కోమంటున్నాడు. సో మనం ఫస్ట్ ఇది పాయింట్ డి అనుకుందాం. ఇది మనకు వాల్యూ తెలియదు, వై. ఇప్పుడు రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ది ఏంటిది, ఏ బి డి. ఏబిడిలో మనకి యాంగిల్ ఎంత ఉంది, 45 డిగ్రీస్. ఆపోజిట్ ఏమో 2 మీటర్స్. ఈ అడ్జసెంట్ మనకు తెలియదండి. సో కాబట్టి ఎప్పుడైనా రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తే మనకు మోస్ట్లీ మనం ఏం తీసుకోవాలి అంటే ట్యానే తీసుకోవాలి. సో దిస్ ఈజ్ వై. ట్యాన్ 45 ఈక్వల్స్ టు 2 by y, దెన్ 1 ఈక్వల్స్ టు 2 by y, దెన్ y ఈక్వల్స్ టు 2 వస్తుంది. అంటే y ఈక్వల్స్ టు 2. ఇప్పుడు అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాల్సి ఉంటుంది. అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటిది అది ఇప్పుడు మనకి అంటే సిడిబి ట్రయాంగిల్ సిడిబి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద డిబి 2 మీటర్స్ తెలుసు. లెంత్ ఆఫ్ ద సిబి ఏమవుతుంది అంటే x+2 అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ 60 డిగ్రీస్ ఇచ్చాడు కదా, కాబట్టి మళ్ళీ సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ట్యాన్ తీసుకుంటే సరిపోతుంది. సో ట్యాన్ 60 అంటే డైరెక్ట్లీ రాస్తున్నాను, √3 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఆపోజిట్ x+2/2 క్రాస్ మల్టిప్లై చేశారు అనుకో, 2√3 ఈక్వల్స్ టు x+2, దెన్ x ఈక్వల్స్ టు 2√3 - 2 అంటే ఏమవుతుంది, 2 ఆఫ్ √3 - 1. ఇంకా మీరు సింప్లిఫై చేయాలంటే 2 ఆఫ్ √3 వాల్యూ మనకు తెలుసు, 1.732 - 1 అంటే మనకి 2 ఇంటూ 0.732 వస్తుంది. అంటే 4 6 1.464 ఇస్ ద మీటర్స్ ఆన్సర్. ఇలా మనకి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు మనం కరెక్ట్గా ఫిగర్ డ్రా చేసుకొని 2 టైమ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే. నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్, the angle of elevation top of the cell tower is 60 degrees and the angle of depression of its foot is 45 degrees.
ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్ ఈజ్ 7 మీటర్స్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. అంటే ఇక్కడ మనకేంటి 2 ఇచ్చాడు. ఫస్ట్ గ్రౌండ్ పైన ఒక బిల్డింగ్ ఉంది. ఏబి అనే ఒక బిల్డింగ్ ఉంది. సో నెక్స్ట్ సిడి అనే ఒక టవర్ ఉంది. ఇక్కడ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఏ నుండి టాప్ ఆఫ్ ద టవర్ ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీస్ అంటారు. ఓకేనా. సో కాబట్టి మనకిది 60 డిగ్రీస్ ఇలా తీసుకోవాలి. ఇలా హారిజాంటల్ లైన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది 90 డిగ్రీస్, ఇది కూడా మనకి 90 డిగ్రీస్. నెక్స్ట్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ దేన్ని చూస్తున్నాడు మరి ఫూట్ని, కాబట్టి అది ఎంత అవుతుంది అంటే 45 డిగ్రీస్ అవుతుంది. ఇది 45 డిగ్రీస్, ఇది ఈ అనే పాయింట్ తీసుకుంటే. సో ఇది 45 కాబట్టి ఇది కూడా యాంగిల్ 45 అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్ ఈస్ 7 మీటర్స్. ఇలా మనకి ఫిగర్ వచ్చేస్తుంది. ఫిగర్ వచ్చేసాక మనం ఏం లేదు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ ఏబిడి తీసుకుందాం. సపరేట్గా డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందని డ్రా చేస్తున్నాను, నాట్ నెసెసరీ. ఇది 45 డిగ్రీస్ కదా. నెక్స్ట్ బీడీ 7 మీటర్స్. బీడీ 7 మీటర్స్ అయితే అప్పుడు మనకు ట్యాన్ తీసుకున్నారు అనుకోండి, ట్యాన్ 45 అంటే 1 వస్తుంది. 1 ఈక్వల్స్ టు దిస్ x/7 అంటే అప్పుడు x=7 అవుతుంది. అంటే బిల్డింగ్ హైట్ కూడా 7 వచ్చేసింది మనకి. ఇది వచ్చేసాక మళ్ళీ మనకు ఏబి 7 కాబట్టి ఈడి కూడా ఏమవుతుంది 7 అవుతుంది. మనకి ఇంకా నెక్స్ట్ కావాల్సింది ఏంటి, సిఈ కావాలి, టవర్ హైట్ కావాలి అంటే. కాబట్టి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే సరిపోతుంది. ట్రయాంగిల్ ఏఈసి మనకి తెలియదు, దీని వై అనుకుందాం. ఈసీ మనకి ఏఈ వాల్యూ 7 అవుతుంది, ఎందుకంటే బీడీ కూడా 7 కాబట్టి రైట్ యాంగిల్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి. ఓకేనా. ఇది 60 డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు tan 60 అంటే √3 అవుతుంది. √3 ఈక్వల్స్ టు y/7. క్రాస్ మల్టిప్లై చేస్తారు అనుకోండి, 7√3 వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు టవర్ హైట్ కావాలి కదా. టవర్ హైట్ ఎలా వస్తుంది ఇప్పుడు, టవర్ హైట్ అంటే x+y రెండింటిని యాడ్ చేయాలి. 7 + 7√3 అంటే 7 కామన్ 7 ఆఫ్ 1 + √3. ఇంకా సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకా సింప్లిఫై చేయాలంటే √3 వాల్యూ 1.732 సబ్స్టిట్యూట్ చేసి యాడ్ చేసి 7తో మల్టిప్లై చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ డెసిమల్స్లో వస్తుంది. ఒక్కోసారి ఇలా కూడా ఇదే ఫైనల్ ఆన్సర్ కావచ్చు, లేకుంటే డెసిమల్స్లో ఉండొచ్చు. మనం సిచ్యువేషన్ ఆప్షన్స్ బట్టి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిమిలర్లీ నౌ అలాంటిదే ఇంకొక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ద యాంగిల్ ఆఫ్ elevation of top of the building from the foot of the tower is 30 degrees. Angle of elevation of top of the building from the foot of the tower is 30 degrees and the angle of elevation of top of the tower from the foot of the building is 60. ఇక్కడ కూడా సేమ్ రెండు బిల్డింగ్స్, ఒక బిల్డింగ్ ఒక టవర్ ఉంది. కాకపోతే ఇక్కడ మారింది ఏంటి అంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. సో ఇక్కడ బిల్డింగ్ ఏబి అనుకుందాం, టవర్ని ఇది బిల్డింగ్ బి ఫర్ ఇది టవర్. ఓకేనా. సిడి అనేది టవర్. ఇప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే టాప్ ఆఫ్ ద బిల్డింగ్ చూస్తున్నాం. ఎక్కడ నుండి, ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. అంటే ఇక్కడ ఫూట్ ఆఫ్ ద టవర్ అంటే డి నుండి చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ అయింది. తర్వాత అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ద టవర్, ఈసారి టాప్ ఆఫ్ ద టవర్ని చూస్తున్నాం. ఫ్రమ్ వేర్, ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఇది అవుతుంది. సో ఇక్కడ నుండి చూసినప్పుడు ఇలా వస్తుంది. ఇది ఎంత అంట 60 డిగ్రీస్ అవుతుంది. అయితే ఇఫ్ టవర్ ఈస్ 30 మీటర్స్ హైట్, టవర్ హైట్ 30 మీటర్స్ అయితే మనం ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ హైట్ కనుక్కోవాలి. బిల్డింగ్ హైట్ మనకు తెలియదు ఎక్స్, ఈ హారిజంటల్ లైన్ బీడీ లెంత్ వై అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, సపరేట్ తీసుకుంటే మనకు చాలా ఈజీగా అవుతుంది. ఫస్ట్ మనకు బీడీసీ తీసుకుంటాను. మీరు అనొచ్చు బీడీసీ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ నాకు తెలిసిన వాల్యూ 30 అనేది ఇక్కడ ఒకటి ఉంది కొంచెం, అందుకనే అది తీసుకుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ ఏబిడి తీసుకుంటే రెండు తెలియని ఎక్స్ వై కాబట్టి.
ఓకేనా? సో, బీడీసీ తీసుకున్నప్పుడు యాంగిల్ బి ఎంత అయింది? 60 డిగ్రీస్. ఇప్పుడు మనకు తెలుసు టాన్ 60 √3 ఈక్వల్స్ టు ఆపోజిట్ 30/y. ఇప్పుడు y √3 ఈక్వల్స్ టు 30, y ఈక్వల్స్ టు 30/√3. సో, రేషనలైజ్ చేశారనుకోండి, √3 ఇంటూ √3 న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే 30 √3/3, √3 ఇంటూ √3 3, 3 ones 3 tens. దెన్ ఆన్సర్ ఈస్ 10 √3 వస్తుందండి. 10 √3 అయిపోయాక ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి కదా అంటే ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఏబిడి. ఇది 10 √3 కదా, మనకి ఇది యాంగిల్ 30 డిగ్రీస్. మనకు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎక్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ tan 30 అంటే 1/√3 ఈక్వల్స్ టు ఆపోజిట్ x/10 √3. నౌ √3 గెట్స్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, x ఈక్వల్స్ టు 10 మీటర్స్ వస్తుంది. అంటే బిల్డింగ్ హైట్ 10 మీటర్స్ అవుతుంది. సో ఇలా డబల్ ట్రయాంగిల్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు బై ప్రాక్టీసింగ్. ఇంకా మీకు ప్రాక్టీస్ బిట్స్ మన వాట్సాప్ గ్రూప్లో విత్ సొల్యూషన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో విన్న తర్వాత ప్రాక్టీస్ బిట్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి అండ్ సొల్యూషన్స్ని కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ పైన మంచి ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ.